నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చియు అందును ముఖ్యముగా శిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చి తెలిసి తెలిసియునని చెప్పి తిని. రెండో పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. రెండవ పట్టణము. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనము వరకు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే కాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ కొంచెము క్రింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. పడుతుందని ప్రభు ఈరోజు మనకి చక్కటి ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. ఒకటి, ఉప్పుతో మనల్ని పోలుస్తూ ఉన్నారు. తర్వాత వెలుగుతో క్రీస్తు ప్రభు మనల్ని పోలుస్తూ ఉన్నారు. ఉప్పు వెలుగు రెండు ప్రకృతికి చాలా అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. ఉప్పు ప్రకృతి పక్కన పెడితే మన దేహానికి కూడా చాలా ముఖ్యం. ఉప్పు చాలా ముఖ్యం. ఉప్పు ఎంత ముఖ్యమో అంత డేంజర్ కూడా. ఓకేనా? ఉప్పు లేకపోతే మన శరీరంలో కణాలకి కరెంట్ సప్లై ఉండదు. మన శరీరంలో కణాలకి కరెంట్ సప్లై ఉండదు ఉప్పు లేకపోతే. రెండోది, ఉప్పు లేకపోతే మన రక్తం ప్రసరణ అనేది, పంపింగ్ అనేది కూడా జరగదు. అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ తిన్నాం అనుకో, ఓకే, అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ తింటే కరెంట్ ఎక్కువ వస్తుంది అనుకుంటారేమో. లేదు, కరెంట్ సప్లై ఎక్కువై ట్రాన్స్ఫారం పేలిపోద్ది. ఓకే, జాగ్రత్త. అందుకనే ఉప్పును సమపాలల్లోనే తీసుకోవాలి. కొంతమంది ఉప్పు చాలలేదని వేసుకుంటా ఉంటారు. ఉప్పు మీరు ఎంత తింటారో అంత కిడ్నీలు, తర్వాత లివరు, హార్ట్ డ్యామేజ్ అవుద్ది. అందుకనే కొద్దిగా అది మితంగానే తీసుకోవాలి. అది శరీరాన్ని నిలబెడద్ది. ప్రపంచం మొత్తాన్ని సముద్రం ఎక్కడ కూడా మీకు మంచినీళ్ళు దొరకవు సముద్రంలో. ఓకేనా? అన్నీ ఉప్పు నీళ్ళే. ఆ ఉప్పు దాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. నీటిని, భూమిని, ప్రకృతిని కల్మషం లేకుండా పరిశుద్ధం చేస్తూ ఉంటుంది, పరిపూర్ణం చేస్తుంది. ఎందుకనంటే ఫ్యాక్టరీలో నుంచి వెళ్ళే చెత్త అంతా కూడా ఎక్కడ కలుస్తుంది? సముద్రంలోనే కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసినటువంటి ఆ కెమికల్స్ అన్నిటినీ కూడా మరలా అది రీఫార్మ్ చేస్తుంది. చేసి మరలా దాన్ని దానికి సపరేట్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అది. సో ఉప్పు ప్రకృతిలో చాలా ముఖ్యం, ప్రాధాన్యం, అత్యంత ప్రధానమైంది. అయితే క్రీస్తు ప్రభు ఆ ఉప్పునే మనతో పోలుస్తూ ఉన్నాడు. అంటే నువ్వు భూమికి ఉప్పు వలె ఉన్నావు అని క్రీస్తు ప్రభు మనల్ని ఉప్పుతో పోలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఉప్పు అంటే నువ్వు ఉప్పు కదా, యేసుప్రభు నేను ఉప్పు అన్నాడు కదా అని కోసి కూరలో వేసుకోమాకండి. ఓకేనా? మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు కదా అని చెప్పి తెంచేయడం కాదు. అక్కడ ఉప్పు వలె ఉన్నారు అని అంటే ఆ ఉప్పు దాని యొక్క సాంద్రతను
ఎప్పుడైతే కాపాడుకుంటుందో దానికి విలువ ఉంటుంది. ఓకేనా? ఉప్పు దాని యొక్క సాంద్రత లేదా దాని యొక్క విలువను ఎప్పుడైతే కాపాడుకుంటూ ఉంటుందో దానికి ఆ ముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. లేదు, ఆ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోయిందనుకో, మీరు కూరలో వేస్తారా? వేయరు కదా. ఉప్పు ఉప్పగా ఉంటే సమపాళల్లో దాన్ని తీసుకొని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అని దాన్ని పారేస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాన్ని మనకి క్రీస్తు ప్రభు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని చెప్పి నిన్ను నన్ను ఉప్పుతో పోలుస్తూ ఉన్నారు. ఉప్పుతో పోలుస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆ ఉప్పదనం లేదా ఉప్పు లేదా దాని యొక్క ఆ సాంద్రత మనలో ఉందా లేదనేది మనం ఊహించుకోవాలి. మన జీవితాలనే మనకున్నటువంటి జీవిత విధానంలో మనం చేసేటటువంటి పనుల్లో ఆ సాంద్రతకు సంబంధించిన లేదా ఉప్పుకు సంబంధించిన లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. దీనికి మీ పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళు జీవించిన జీవిత విధానం, ఇప్పుడు మన జీవిత విధానం, దానిలో ఒకసారి పిల్లలు తల్లిదండ్రులని గౌరవించాలి. పిల్లలు తల్లిదండ్రులని గౌరవించాలి. అదేవిధంగా పిల్లలు పక్కింటి పెద్దల్ని గౌరవించాలి. తల్లిదండ్రులతో గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. ఇప్పుడు నువ్వు పిల్లలు పెద్దల్ని గౌరవించాలి, ఆ పెద్దల్లో నీ తల్లిదండ్రులు కూడా ఉండాలి. తండ్రి పెద్దవాడైన తర్వాత బిడ్డలు ఎప్పుడు గౌరవిస్తారు అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 60-70 సంవత్సరాల వయసుకు వచ్చేసారు అనుకో, అప్పుడు తండ్రిని బిడ్డలు ఎప్పుడు గౌరవిస్తారు? ఆ వయసులో ఉన్నప్పుడు ఎందుకు గౌరవిస్తారు? ఆ వయసులో ఉన్నప్పుడు ఎందుకు గౌరవిస్తారు తల్లిదండ్రులని? 60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి పట్ల బాధ్యతగా లేదా తండ్రి పట్ల గౌరవముగా లేదా తల్లిదండ్రుల పట్ల నేను జాగ్రత్తగా ఉండాలి అనే లక్షణాలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. ఎప్పుడు వస్తాయి? దీనికి ఆలోచిస్తారు ఎందుకు? మా నాన్న పేరు మీద ఒక 5 ఎకరాలు ఉంటే మా నాన్న ఎట్లా నేను చాలా గౌరవంగా, ఏం పెద్ద ఏం తెలియని వాళ్ళ కూర్చుంటారని. నిజమే కదా అది. మా నాన్న పేరు మీద ఒక 5 ఎకరాలు ఉందనుకో, అబ్బో ఈ మా నాన్న నేను గొడవ పడితే ఎక్కడ ఈ 5 ఎకరాలు మక్కకు రాసేస్తాడు అన్న భయంతో మా నాన్న చుట్టూ తిరుగుతా. గౌరవం అక్కడ వస్తుంది రాదా? ఒకవేళ మా నాన్న కానీ మా అమ్మ పేరు మీద 5 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి ఏ కొడుకు అయితే నా భార్యను చూసుకుంటాడో ఆ కొడుకు 5 ఎకరాలని రాశాడే అనుకో, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది కోళ్ళకి అత్త మీద. కాదా? గౌరవం అక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది? 5 ఎకరాల మీద నుంచి ఇక్కడికి వస్తుంది గౌరవం. అవునా? ఇప్పుడు ఈ 5 ఎకరాలు మనం గౌరవం పక్కకు పెడితే ఆ గౌరవాన్ని సంపాదించుకున్నది ఎవరు? ఆ గౌరవాన్ని సంపాదించుకున్నది ఎవరో? ఆ తండ్రి. అర్థమైందా? ఆ తల్లి తండ్రి గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు అని అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటూ తినకో రూపాయి దాచుకొని వాళ్ళ వృద్ధాప్యంలో అది వాళ్ళకి ఉపయోగపడద్దని జాగ్రత్త పడి దాచుకున్నారు. అర్థమైందా? వాళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టం వల్ల వాళ్ళకి అది వెనక సంపద ఉంది కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం వచ్చింది. ఏ రోజుకి ఆ రోజే మనం ఉపయోగిస్తాం కదా, దులపరగొడ్డ అంటాం. అది ఏ రోజుకి ఆ రోజే నేను ఆవు చేసుకొని ఉన్నాను అనుకో, నా కొడుకు ఏం చేస్తాడు నాతో? నాకు గౌరవిస్తాడా? నన్ను గౌరవిస్తాడా? లేదు, తండ్రిని గౌరవించడు. అంటే మనిషి యొక్క విలువ ఎప్పుడు పెరిగిద్దంటే తన సాంద్రతను కాపాడుకున్నప్పుడే. అర్థమైందా? తండ్రి తను కష్టపడుతూ తన జీవితాన్ని నిర్మించుకుంటూ తన బిడ్డలకు ఒక భవిష్యత్తుని ఇస్తూ తనకంటూ రేపటి రోజున ఏది జరిగినా నాకంటూ ఒకటి ఉండాలని ఎప్పుడైతే తన కోసం మనం సంపదలు అనుకుంటాం, కానీ ఆ సంపదతో సద్గుణం, అది సంపద ఎప్పుడు సంపాదించుకోగలుగుతాడు అంటే ఆ సంపద జాగ్రత్త పడినప్పుడు. మనిషి యొక్క జాగ్రత్త ఎప్పుడైతే ఉంటుందో ఆ జాగ్రత్త కొంత సంపాదించుకుంటాడు. ఆ
ఆ జాగ్రత్తతో తన యొక్క ప్రవర్తన నిర్మించుకుంటాడు, ఆ జాగ్రత్తతో తన కుటుంబాన్ని నిర్మించుకుంటాడు, ఆ జాగ్రత్తతో తనకు కావలసిందంతా కూడా నిర్మించుకుంటున్నాడు. ఆ నిర్మించుకున్నప్పుడు ఖచ్చితంగా చూసినటువంటి కొడుకు ఏమనుకుంటాడు, ఇదిగో నా తండ్రి నాకు, నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి, నా బిడ్డలకు కూడా కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, కాబట్టి నేను నా తండ్రిని గౌరవించాలి. వాడికి అక్కడే కలుగుతుంది, నా తండ్రిని గౌరవించాలి, నా తల్లిని నేను గౌరవించాలని అక్కడే ప్రారంభమవుతుంది వాడికి. లేదు అనుకో, నేను ఏ రోజుకి ఆ రోజే ఒక డబ్బీ తెచ్చుకొని ఇంట్లో కూర్చున్నాను అనుకో, లేదా ఒక డబ్బీ పట్టుకొని రోడ్డు మీద కూర్చున్నాను అనుకో, ఖచ్చితంగా వాడు కూడా నన్ను ఆ యాంగిల్లోనే గౌరవిస్తాడు. నేను ఏ విధంగా అయితే నిర్మించుకుంటానో నా జీవితాన్ని, అదే ప్రవర్తనలో నా బిడ్డలు కూడా నన్ను గౌరవిస్తారు. కాబట్టి గౌరవము అనగా ఎక్కడి నుంచి వస్తుందంటే దాని గురించి మనకు అనవసరం. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే, నీవు ఉప్పు అయి ఉన్నావు, నీ ఉప్పు, భూమికి మీరు ఉప్పు అయి ఉన్నారు అంటే మీరు సాంద్రతను, మీరు మీ యొక్క ఆ ఉప్పదనాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఆ ఉప్పదనం మీరు కోల్పోయారనుకో, ఆటోమేటిక్గా నీలో ఉపయోగం ఉండదు, నీతో ఉపయోగం ఉండదు. నువ్వు ఉండటం వల్ల నాకు ఇంకా ఖర్చు ఎక్కువ తప్ప నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు అని అంటాడు. ఏంట్రా నీ వల్ల ఉపయోగం? ఏం సంపాదించి పెట్టావురా నాకు, ఏం బాగు చేసావురా నన్ను, నా కుటుంబాన్ని ఏం ఇచ్చావు, నువ్వు నాకేమి ఇచ్చావు అనే మాటలు వస్తున్నాయి చూసారా. దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు నీ సాంద్రతని పోగొట్టుకున్నావు, నీ గౌరవాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఏదైతే నువ్వు కాపాడుకోవాలో, ఏదైతే నువ్వు నిర్మించుకోవాలో, ఏదైతే నువ్వు నిర్మాణం చేసుకోవాలో ఆ నిర్మాణాన్ని నువ్వు చేసుకోలేదు కాబట్టే ఆ ఉప్పదనం అనేది పోయింది. కాబట్టే నిన్ను ఎప్పుడైతే ఉప్పదనం, ఉప్పు లేనటువంటి అంటే ఆ రుచి లేనటువంటి ఉప్పు నువ్వు నేలపాలు చేస్తావో, పందుల చేత తొక్కబడతావు, మనుషుల చేత తొక్కబడతావు, ఎట్టన్నా తొక్కబడతావు, అట్లా దాన్ని పారేస్తాడో అదేవిధంగా ఒక తండ్రి అయినా ఒక తల్లి అయినా ఆ స్థానానికే వెళ్తారు. క్రీస్తు ప్రభు చెప్పేది అదే. అందుకనే మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. భూమికి మీరు పెద్ద, ఇప్పుడు భూమి ఉప్పు అవసరంలా, నీవు నీ కుటుంబానికి ఉప్పై ఉంటే చాలు. నీవు నీ కుటుంబానికి ఉప్పై ఉన్నావు. అందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీవు ఆ ఉప్పదనాన్ని అనగా నీ సాంద్రతను నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో దాని ఎడల తిరిగి పొందలేవు, అట్టి ఉప్పు బయట పారవేయండి. అక్కడ క్రీస్తు ప్రభు ఇంకో మాట చెప్పాడు చూసారా, తిరిగి దాన్ని నువ్వు పొందలేవు. ఎప్పుడు ఎందుకు పొందలేవు అంటే, మీరు కరెక్ట్గా చదువుకోవాల్సిన టైంలో చదవనప్పుడు, నిన్న పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో అన్నారు ఆ మాట, మాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు లేడు, ఇప్పుడు చెప్పినా ఈనేవాడు లేడు కదా. ఆ రోజుల్లో చెప్పేవాడు లేడు, ఇప్పుడు చెప్పినా ఈనేవాడు లేడు. అంటే మనం ఆ కోల్పోయిన తర్వాత, అరే నేను నా జీవితం కోల్పోయానే అని ఒక 50 సంవత్సరాలు నాకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, అరే రే ఆ రోజు చదువుకున్నా బాగుండు అనుకుంటావు తప్ప ఇప్పుడు చదవడం నీ వల్ల కాదు. అరే రే ఆ రోజుకి ఆ రూపాయి దాచుకున్నా బాగుండు, ఈరోజు నువ్వు చేయడానికి నీ శక్తి లేదు. ఆ రోజు నేను కష్టపడిన దాన్ని నిలబెట్టుకుని ఉన్నా బాగుండు అనుకుంటావు, కానీ ఆ రోజు గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరిగి దాన్ని పొందలేవు. అందుకనే ఏ రోజుకి ఆ రోజునే, ఏ రోజు ఆ రోజునే నీవు సద్వినియోగం చేసుకో. అందుకని క్రీస్తు ప్రభు అన్నాడు, నీవు కోల్పోయిన దానిని మరలా తిరిగి నీ జీవితంలో పొందలేవు. ఒక్క క్షణాన్ని కూడా నువ్వు తిరిగి వెనక తెచ్చుకోలేవు. ఇది మాత్రం సత్యం. అందుకే కదా భగవంతుడు అంటాడు, నీ తల మీద వెంట్రుకలు ఒక్కదాన్ని నల్లగా కానీ తెల్లగా కానీ చేయలేవు. నిజంగానే మనం రంగేస్తే ఒక వారమే ఉంటుంది, వారం తర్వాత మళ్ళీ తెల్లగానే అవుతుంది అది. అందుకనే యేసుప్రభు మామూలుగా చెప్పరు, ఇవన్నీ నిజం. ఒక్కటి కూడా నువ్వు వెనక తెచ్చుకోలేవు. ఒక్కటి కూడా, ఎంత సైన్స్ డెవలప్ అయినా నీ బాడీలో ఉన్నదేది కూడా నువ్వు తిరిగి వెనక్కి తెచ్చుకోలేవు. దాన్నే భగవంతుడు చెప్తున్నాడు. అందుకే కోల్పోకుండా జాగ్రత్త పడండి. ప్రతి క్షణాన్ని నీ జీవితాన్ని నిర్మించుకో, నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆ సమయం నీ కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగించుకో. నీ కుటుంబ జీవితాన్ని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా నిర్మించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇది నువ్వు చేయకుండా నీ జీవితాన్ని నీ వ్యసనం కోసమో, నీ సుఖం కోసమో, నీ భోగాల కోసమో ఉపయోగించుకున్నావా, తిరిగి నువ్వు దాన్ని పొందలేవు. నీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకున్న వాడివి అవుతావు. అందుకని క్రీస్తు ప్రభు, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. భూమి గురించి మనం ఆలోచించవసరంలా, నీ కుటుంబానికి నువ్వు ఉప్పు అయి ఉన్నావు, దాన్ని నువ్వు కాపాడుకో. వినపడుతుందా? సమయం దొరికితే రోడ్ల మీద కూర్చొని సెల్ ఫోన్లు పట్టుకుంటున్నాం. ఆ సెల్ ఫోన్ పట్టుకున్న వాళ్ళందరికీ జాగ్రత్త, ఓకేనా?
ఆ సెల్ ఫోన్తోనే ఉంటాం తప్ప మనం జీవితంలో ఎదగడానికి కష్టపడాల్సి వస్తుంది. తర్వాత ఏ విధమైనటువంటి బాధపడినా దాని ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఆ ఉప్పు ఏదైతే సాంద్రతను పోగొట్టుకుంటుందో అది నేలపాలు చేయబడద్ది, పారవేయబడద్ది. దానివల్ల ఉపయోగం లేదు. ఫాదర్ గారండి, మా అబ్బాయి మా ఇంట్లో నుంచి తోలేసాడండి, బయటికి వెళ్ళిపోమన్నాడండి, ఈ ఇల్లు నాదన్నాడండి అని నువ్వెంత మొత్తుకున్నా ఓకే ఉపయోగం లేదు. అప్పుడు నేను వచ్చి ఏదైనా కేసు అయితే తప్ప, నాలాంటి ఇంకోటి వచ్చి కేసు అయితే తప్ప, తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా చనిపోయే వరకు బిడ్డలు చూడాలి. అది చట్టం. చూడకపోతే మెయింటెనెన్స్ ఇవ్వాలి. కొడుకులకి జాగ్రత్త, కొడుకులు కోడలకి. తల్లిదండ్రులు కానీ కేసు వేసారనుకో, నెలకి మీరు 10,000 15,000 వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ కూడా కొడుకులే కట్టాలి. ఓన్లీ భార్యలకు భర్తలు భరణం కట్టడం కాదు, తల్లిదండ్రులకు కూడా కొడుకులు భరణం కట్టాలి. చట్టం ఉన్నది, కొంచెం జాగ్రత్త. ఓకేనా? తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు స్వయాన్ని ఆయనే లోకమునకు వెలుగును నేనే అని చెప్పి ఆయన చెబుతూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఇప్పుడు ఉప్పు ఇది రెండు ఒకే అర్థంలో ఉంటుందిలే. కానీ ఇంకా దీనికి మీకు ఇంకొక బాణిలో చెప్తాను. ఒక ఆయన ఒక వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసినాక వ్యాపారం బాగా లాభం వచ్చింది. లాభం వచ్చినప్పుడు దాంట్లో కొంత భాగాన్ని ఎవరికి ఇస్తారు? లాభంలో కొంత భాగాన్ని ఎవరికి ఇస్తారు? వినపడట్లేదు మీకు? దేవునికి ఇవ్వాలా? తర్వాత కొంత భాగం దేవునికి ఇవ్వాలి. మీ భాషలో ఏదో దశమ భాగం ఏదో అంటారు కదా, దశమ భాగం దేవునికి ఇవ్వాలి. తర్వాత కానీ దశమ భాగం దేవునికి ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలనేది కూడా మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల్లో చెప్పాను అంతకుముందు. అది ఎవరికి ఉపయోగించాలి? ఆ దశమ భాగం అనేది పేదవాళ్ళకి, వితంతువులకి, అనారోగ్యవంతులకి, కష్టపడుకోలేని వాళ్ళకి, శ్రమ చేసుకోలేనటువంటి వాళ్ళకి ఆ దశమ భాగం వాడాలి. అంటే అప్పుడు అసలు డైరెక్ట్గా ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభు కానీ బైబిల్ గ్రంథం కానీ బోధించేది ఏంటి? నీకు లాభం వచ్చినప్పుడు, నువ్వు కష్టపడ్డ దాంట్లో నీకు కాస్త లాభం వచ్చినప్పుడు దానిలో కొంత భాగాన్ని ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి. మర్చిపోయారేంటి ఇది? ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి. అది పార్టీ ఇవ్వాలి. ఏం పార్టీ ఇవ్వాలి? ఆ పార్టీ మీకు తెలుసు. ఇలాంటి పార్టీలు ఇవ్వాలి. ఓకేనా? ఆ పార్టీ ఇస్తే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అరే నువ్వు ఇలాంటి పార్టీలు ఇంకెక్కువ చేసుకోవాలి, నేను ఇంత సంపాదించాను, నీకు ఇంత అనుగ్రహం ఇచ్చాను, దేవుడు నీకు ఇంత ఆశీర్వాదం ఇచ్చాను, నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని అక్కడ ఒక సిట్టింగ్ వేయాలని. అంతే కదా? అది కాదు భగవంతుడు ఆశించేది. అది వేసేవనుకో దానికి తగ్గట్టుగా ఎక్కడో చోట పీకుతూ ఉంటాడు భగవంతుని యొక్క ఉద్దేశం. నీకు సంపదలు ఇచ్చినప్పుడు అది కృతజ్ఞతగా భగవంతుడు నీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా, ఇదిగో ఆ బాధతోనో, కష్టముతోనో, ఇబ్బందితోనో, అనారోగ్యవంతుతోనో, వితంతువో లేక కష్టపడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నీవు కొంత భాగాన్ని తీసి వాళ్ళకి సహాయం చేయాలి. కానీ ఆ సహాయం పార్టీ రూపంలో చేయకూడదు. ఒక జీవితాన్ని నాశనం చేయడానికి లేదా సుఖాన్ని అనుభవించడానికి, అదేదో గొప్పగా చెప్పుకోవడానికి, దానికోసం కాదు నువ్వు ఉపయోగించాల్సింది. దేనికి ఉపయోగించాలి అని అంటే ఇదిగో ఆపదలో ఉన్నవాడి కోసం దాన్ని కొంత భాగాన్ని నువ్వు కేటాయించగలగాలి. నువ్వు అది కేటాయించినప్పుడు నీ కార్యము ఏమవుతుంది? అక్కడ నువ్వు చేసే పని ఏమవుతుంది? ఒక సత్కార్యం అవుతుంది. ఆ సత్కార్యాన్ని చూసి భగవంతుని స్తుతించాలి. మనకి 2వ పట్టణంలో మనం చదివినటువంటి వాక్యము, ఆ చివరి వాక్యము ఏమనుంది? 31వ వచనంలో గొప్పలు చెప్పదలిచిన వాడు, కొరింథీయులకు రాస్తున్నటువంటి లేఖ, గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గురించి గొప్పలు చెప్పాలి. ఓకేనా? ప్రభువు చేసిన దానిని గురించి గొప్పలు చెప్పాలి. దానికి అనుకూలంగా 5వ వచనంలో 16వ వచనం ఏమని చెప్తుంది? ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును ప్రకాశింపనండి. అర్థమైందా? ప్రభువుని మరొకసారి చదువుకోండి. ప్రజలు మీ సత్కార్యాలను చూసి,
ఏ సత్కార్యాలు? భగవంతుడు నాకు ఈ అనుగ్రహం ఇచ్చాడు. ఇచ్చినటువంటి అనుగ్రహంతో నేను ఒక సత్కార్యం చేయాలి, ఒక మంచి పని చేయాలి. ఆ మంచి పనిని చూసి భగవంతుణ్ణి వాళ్ళు స్తుతించాలి తప్ప ఈ సత్కార్యం వల్ల పోయి ఏమవుతుంది? అది సారా కార్యం అవుతుంది, లేదా ఇంకొక కార్యం అవుతుంది. దాన్ని కాదు కదా భగవంతుడు నీకు ఇచ్చింది. మరి మరొకసారి వాక్యం చదువుకోండి. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనండి. అంటే నీ వెలుగు అని అంటే మీరేమి ఇప్పుడు క్యాండిల్స్ వెలిగించి దారి చూపించాల్సిన అవసరం కాదు అక్కడ. అర్థమైందా? క్యాండిల్స్ వెలిగించో లేదా టార్చ్ లైట్ వెలిగించో దారి చూపించమని కదా అక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం, అది శక్తి అవ్వచ్చు, తెలివి అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, పదవి అవ్వచ్చు, నీకు ధనమే అవ్వచ్చు, ఆస్తులే అవ్వచ్చు, అంతస్తే అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, నీకు వాగ్దాటి అవ్వచ్చు, లేక నీ మాట యొక్క పలుకుబడే కావచ్చు. ఏదైనా సరే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆ దానికోసం నీవు ఏం చేయాలి? ఒక మంచి కార్యం చేయాలి. ఏటా మంచి కార్యం అని అంటే భగవంతుడు నాకు ఇది ఇచ్చినందుకు నేను ఒక వ్యక్తికి సహాయం చేయాలి, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని నేను ఆదుకోవాలి, లేదా నా అవసరతలో ఉన్నటువంటి వ్యక్తికి నేను వెన్నంటి ఉండి నిలబడి ఆ వ్యక్తిని నేను ముందుకు నడిపించాలి. ఇది నువ్వు చేసావనుకో, ఈ సత్కార్యం మూలంగా నీ గురించి కాదు పొగడాల్సింది, నీకు ఇచ్చినటువంటి భగవంతుణ్ణి, అనగా నీ సత్కార్యాల మూలంగా మీ తండ్రి పరలోకమందున నీ తండ్రిని సన్నుతించేటట్టుగా మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. మీ వెలుగు అలా ప్రకాశించాలి తప్ప నన్ను నేను డబ్బా కొట్టుకోవడానికి వెలుగును ప్రకాశింప చేయకూడదు, లేదా నా వ్యసనం కోసం నేను వెలుగును ప్రకాశింప చేయకూడదు, నా యొక్క గొప్పతనం చెప్పుకోవడం కోసం నా వెలుగును నేను ప్రకాశింప చేయకూడదు. అర్థమైంది మీకు? మీ వెలుగు, నీకున్నటువంటి మాట, నీకున్నటువంటి తెలివి, నీకున్నటువంటి శక్తి, నీకున్న మేధస్సు, సంపద, లేక భగవంతుడిచ్చిన అనుగ్రహం ఏదైతే ఉంటుందో అది ఒక మంచి సత్కార్యము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించేటట్టుగా ఉండాలి. ఆ కార్యము ఒక వ్యక్తికి సహాయపడేటట్టుగా ఉండాలి, ఒక వ్యక్తి జీవితాన్ని నిర్మించేటట్టుగా ఉండాలి. అంతే తప్ప మనిషి జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటిది సత్కార్యము అవదు. మనిషి జీవితాన్ని నాశనం చేసుకునేది సత్కార్యం అవదు. నాశనపూరితమైనటువంటి ఆలోచన చేసే పని ఏది కూడా సత్కార్యము కాదు. ఒకవేళ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. క్రీస్తురాజు ఫాదర్ పెద్దలందరిని కూర్చోబెట్టి మధ్యలో ఒక సీసా పెట్టి తాగుతూ ఉన్నాం అనుకోండి, పెద్దలందరూ నాతో బాగా కోఆపరేట్ చేస్తారు, మా సాములూరు సూపర్ అంటారు. మీరేమంటారు? మీరేమంటారు? పెద్దలను పొగుడుతారా లేక సాములను పొగుడుతారా? మాట్లాడరేంటి? వీళ్ళిద్దరిని పోవడం పక్కన పెట్టి ముందు బిషప్ హౌస్కి ఏంటిది? ఏంటి పద్ధతి? కదా? అర్థమైంది కదా? అంటే ఒక పని మంచిదైతే ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటాం. ఎందుకు? ఇదిగో ఈ వ్యక్తి తనకు దేవుడిచ్చిన అనుగ్రహానికి ఒక మంచి కార్యాన్ని చేశాడు అంటే ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తితో పొగుడుతూనే భగవంతుడిచ్చాడు, భగవంతుని తలుచుకుంటాడు ఆ వ్యక్తి. భగవంతుని తలుచుకుంటారు ఏ వ్యక్తి అయినా సరే. ఒక నువ్వు మంచి సహాయం చేసావు అనుకో, అమ్మ నిన్ను దేవుడు ఆశీర్వదించాలమ్మా, దేవుడు నిన్ను కాపాడతాడమ్మా, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడమ్మా అని అంటారు కదా మీరు. ఎందుకంటారు అది? ఎవడైనా నీకు మంచి చేసినప్పుడు ఆ వ్యక్తిని చూస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఆ వ్యక్తి ఆ క్షణంలో దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు చేసిన ఒక మంచి కార్యం మూలంగా దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటాడు. దేవుని గుర్తుపెట్టుకోవాలి, ఆ పని చేయాలి. అదే క్రీస్తు ప్రభు చెప్తుంది. నువ్వు చేసే ఒక సత్కార్యం మూలంగా పరలోకమందున్న తండ్రిని వాళ్ళు స్తుతించాలి, అంతేగాని నిన్ను పోగొట్టడానికి మాత్రం చేయమాక. నిన్ను పోగొట్టు, ఎందుకంటే అది గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గురించే గొప్పలు చెప్పాలని చెప్పి అక్కడ వాక్యంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు అంశాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కనీసపు జ్ఞానపూరితమైనటువంటి అంశాలు ఏంటంటే, నేను నా స్థితిగతిని ఎలా నిలబెట్టుకోగలుగుతున్నాను, నిలబెట్టుకున్నప్పుడు రానున్న నా బిడ్డలు నన్ను గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు నా గొప్పతనాన్ని ఓడుతారు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు గుడికి చందాలు ఇచ్చినా, చనిపోయిన వాళ్ళకి పూజలు పెట్టినా ఎందుకు పెడుతున్నారు మీరు? వాళ్ళ కోసం గుడికి చందా ఇచ్చినప్పుడు మీ పేరు చెప్పట్లా, మీరు ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం. ఎందుకనంటే వాళ్ళు చేసింది మంచిది కాబట్టి, వాళ్ళు నీకు జీవితాన్ని నిర్మించడానికి కావాల్సింది నిర్మించారు కాబట్టి
వాళ్ళు చనిపోయినా కానీ నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటావు. అర్థమైందా? అదే మనిషి యొక్క జీవితాన్ని కూడా నిర్మించాలి. అంతేకాకుండా మొదటి పట్టణంలో మనకి కావలసినటువంటి కొన్ని అంశాలను కూడా యెషయా ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి ఏమని 7వ వచనం ఒకసారి చదువుకోండి. 58వ అధ్యాయం 7వ వచనం. మీ భోజనమును ఆకలిగొనిన వాడికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వానికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయమును నిరాకరింపకుడు. అర్థమైందా? మీకు భగవంతుడు ఒక అనుగ్రహం ఇచ్చాడంటే ఆ అనుగ్రహం నువ్వు సద్వినియోగం చేసుకో. దానిలో కొంత భాగం నువ్వు ఇవ్వగలిగేటటువంటి ఆ స్థితి ఉంటే ఒక వ్యక్తిని జీవితాన్ని నిర్మించడానికి ఇవ్వు. అంతే తప్ప పార్టీరా ఈరోజు నాకు భగవంతుడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, మన కోడి పందాల్లో కూడా డబ్బులు వచ్చిన వాళ్ళు అదే చేసినట్టు ఉన్నారు. ఎవరైనా చేశారు అట్లా? డబ్బులు పోయిన వాళ్ళు ఏం బాధపడ్డారులే కానీ ఎవరైనా ఉన్నారా? భాగ్యమ్మ హోటల్ అని పెట్టావా? లేదు, ఏం పెట్టలేదు అంటలా. ఓకే, అది మనం చేయాల్సింది. భగవంతుడు నీకు ఇస్తే దానికి ప్రతిఫలముగా భగవంతుడు ఇచ్చిన దానికి నువ్వేం చేయాలి? భోజనమున ఆకలిగొనిన వాడికి, అర్థమైందా? ఆకలిగొనిన వాడికి వడ్డించను అన్నాడు. నేను నా కడుపు నిండా తిన్నా నాకు బాగానే ఉంది. నువ్వు బిర్యానీ తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టావు అనుకో, పెద్ద ఫీలింగ్ ఏముంటుంది నాకు? అదే ఉండదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కడుపు నిండా తినేసి ఉన్నా. కానీ ఆకలితో ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టావు అనుకో, వాడు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నదిగో పలానా వ్యక్తి నాకు సహాయం చేశాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకుంటాడు. దాన్ని మనం చేయాలి తప్ప కడుపు నిండిన వాడికి పరమన్నం వండినా ఏ ఉపయోగం లేదు. సో అందుకనే భగవంతుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చినటువంటి సంపదలకి ప్రతిఫలముగా నువ్వు చేస్తావో అప్పుడు నా కృప, దేవుని యొక్క అనుగ్రహము ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. ఇప్పుడు ఎండ ఎలా మీ మీద పడుతుందో అలా మీరు మంచి కార్యాలు చేస్తే దేవుని యొక్క అనుగ్రహము మీపై ఉండును. మీ గాయాలు త్వరగా, అర్థమైందా? షుగర్ కంట్రోల్లో అవుతుందంట. షుగర్ గాయాలు త్వరగా మానతుంది ఎప్పుడు? మీకు దెబ్బలు తగిలినాయి అనుకో, త్వరగా మానవు. ఎందుకు మానవో తెలుసా? షుగర్ ఎక్కువైతే. అంటే ఇప్పుడు ఇక్కడ గాయాలు త్వరగా మానును అని చెప్తున్నాడు. అంటే త్వరగా మానుతాయి అంటే షుగర్ కూడా డౌన్ అయిపోద్ది. మీ పుణ్యము మీ ముందు నడుచును, ఓకేనా? నా సాన్నిధ్యము మీ వెనుక వచ్చును. ఓకే, మీరు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం నీ ముందు నిలబడద్ది, దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. ఇదిగో నేను ఈ మంచి కార్యం చేశాను, ఆ పుణ్యం నీ ముందు ఉంటుంది. పుణ్యం నీ ముందు ఉందంటే భగవంతుడు నీ వెనక ఉంటాడు. భగవంతుడు నీ వెనక ఉంటాడు. నువ్వు అది నిర్మించుకోవాలి తప్ప ఏదో తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఆ రోజుకి ఆ రోజు మాత్రమే ఆనందాన్ని ఇచ్చేటటువంటి కొన్ని అంశాల్లో నువ్వు ఉన్నావు అని అంటే ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, దేవుని యొక్క దీవెన్ని పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే నీవు జాగ్రత్త పడుతూ భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగు ఆ ఉప్పు ఏదైతే ఉందో ఆ రెండు నువ్వు స్థిరపరచుకుంటూ జాగ్రత్త పడుతూ నువ్వు ఎప్పుడైతే నిర్మించుకుంటావో నువ్వు చేసుకున్న ఆ నిర్మాణమే నీ జీవితాన్ని చివరి క్షణం వరకు, ఆఖరికి నువ్వు మరణించిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా నిన్ను మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ పుణ్యం నీ ముందు ఉంటుంది, దేవుని యొక్క అనుగ్రహం నీ వెనక ఉంటుంది. దానివల్ల నీవు నిరంతరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతావు. అర్థమైందా? ఇక్కడి నుంచి క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఆ మాటలతోనే ఇంకొక మాట, మీరు గుళ్ళోకి వచ్చి బైబిల్ పట్టుకొని ప్రభు నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా తల్లిదండ్రులను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థన చెయ్యాలి అని అంటే ఆ ప్రార్థన ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి లక్షణాలు ఉండాలి. అవి లేకపోతే దేవుడు నీ మొరపెట్టిన ఆలించడు. 9వ వచనంలో మనం చదివేది అదే. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలు ఆలించాలి అంటే, మీరు మొరపెట్టినప్పుడు నేను మీ ప్రత్యుత్తరం మీకు సమాధానం ఇవ్వాలి అని అంటే మీరు ఇతరులని పీడింపకుడు. మీరు ఇతరులని పీడించమాహండి. మాస్టర్ వడ్డీ డబ్బులు ఇస్తారా? మీరు తిరిగి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి. మీరు ఇచ్చేదాకా పీడిస్తాం. నన్ను తిట్టుకోమాహండి, డబ్బులు వడ్డీకి ఇచ్చేవాళ్ళు. నేనేదో ఊరిని ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీ ఇష్టం మీరు చేసుకోండి. ఊరిని ఎగ్జాంపుల్ ఉదాహరణ కోసం చెప్తున్నాను అంతే.
ఓకేనా? డబ్బులు ఇచ్చేదాకా ప్రతిరోజు నాకు చిన్నప్పుడు నేను చూశాను. ఇళ్ళంటే వాడు ఇంటికి 1000 రూపాయలు ఏదో ఇస్తారు వాళ్ళు. ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి వారాల లెక్క తీసుకుంటారు అనుకుంటా. వారం వారం వచ్చి వారానికి 200 తీసుకుంటా. అట్లా తీసుకొని 1000 మీద ఇంకొక 100 రూపాయలు 200 ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు. అట్లా వాడు వచ్చి ఇంటింటికి తీసుకుంటా వచ్చి డబ్బులు అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వలేదు అనుకో కాసేపు 4 వాగ్వాదాలు ఎన్ని రోజులు 5 అని గట్టిగా కరిచేసుకుంటాడు. అట్లా వదులుతాడు ఆ డబ్బులు వదలడం, పీడిస్తాడు. ఓకేనా? పీడించి ఖచ్చితంగా వాడు రావాల్సినవన్నీ కూడా చేస్తాడు. అదే కాదు, ఇప్పుడు బ్యాంకులు కూడా కొన్ని బ్యాంకులు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలకి కొన్ని విషయాలు తెలియనప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి మేము ఇంట్రెస్ట్కి సివిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళకి మేము వడ్డీ ఇస్తాం. అంటే ఆ సివిల్ స్కోర్ లేనటువంటి వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇవ్వవో, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉంటాయి. వాళ్ళు ఈ చదువుకోనటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏవేవో చెప్పి వాళ్ళ దగ్గర లోన్ ఇస్తారు. అది ఇంట్రెస్ట్ రేటు 18, 19, 20 వేస్తారు. వీళ్ళకి వచ్చే డబ్బులు కనపడితే కానీ ఆ తర్వాత పడే ఇంట్రెస్ట్ మీద టోటల్ ఎంత అవుద్దో వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత నెత్తి మీద చేయెత్తుకొని ఎడుతూ ఉంటారు. అందుకనే జాగ్రత్త, మీరు వాళ్ళ పీడింపులో మీ జీవితాలనే బలి చేసుకోమాకండి. ముందు రెండవది, ఇతరులను మీరు పీడించమాకండి. ఇతరులను మీరు పీడించినా, ఇతరులను మీరు అవమానించిన, బైబిల్లో ఉన్నాయి వాక్యాలు, నేను చెప్పే కాదు. ఓకేనా? మీరు ఇతరులని పీడించినా, ఇతరులని అవమానించినా, మీరు దుష్టవాక్కులు అంటే ఏంటి? దుష్టవాకులు అంటే ఏంటి? మీరే ఊహించుకోండి. దుష్టవాకులు అని మళ్ళీ అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 లక్షణాలు మీరు ఉన్నాయనుకోండి, ఇతరులని పీడించిన, ఇతరులను అవమానించిన, దుష్టవాకులు పలికిన, ఓకేనా? పరలోకమందున్న తండ్రి మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకోలును, అర్థమవుతుందా? మీ ప్రార్థన భగవంతుడు వినాలి అనంటే, మీ ప్రార్థనకి భగవంతుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి అనంటే, నీ ప్రార్థన వినిన భగవంతుడు ఆ ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే ముందు నీలో ఉండాల్సినటువంటి లక్షణాలు, ఇతరులను పీడించడం ఒకటి ఆపేసాయి. రెండోది, ఇతరులను అవమానించడం ఒకటి ఆపేసాయి. అంటే ఇతరులను అవమానించడం అంటే మీరు ఎందుకు అవమానిస్తారు? ఎవరన్నా అవమానించారా? మీరు ఎవరన్నా అవమానించారా? లేదుగా. మీరు అసలు ఎవరిని అవమానించరు, చాలా మంచివాడు. ఓకేనా? అవమానించినప్పుడు దేవుడు మీ వాక్కులు, మీ ప్రార్థన ఆలకించడు. దేవుని యొక్క మొర, మీ మొరను దేవుడు వినాలి అని అనుకుంటే ఈ లక్షణాల నుంచి మీరు ముందు బయటికి రండి. తర్వాత, ఆకలిగా నేను వారికి భోజనం పెట్టండి, బాధితులను ఆదుకొనండి. అప్పుడు చీకటిలో మీ మీద గొప్ప వెలుగు ప్రకాశించు, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నం వలె వెలుగుగా మారిపోవును అని చెప్పి యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగిద్దా అని అంటే, మనలో ఉన్నటువంటి దురలక్షణాలు, దురహంకారపూరితమైనటువంటి పనులు, దుర్మార్గపు ఆలోచనతో చేసేటటువంటి పనులు, స్వార్థంతో చేసేటటువంటి పనులకు మనం బయట ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భగవంతుడు మనల్ని నిత్యము కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన అంశం, మీలో ఉన్న ఆ ఉప్పు సాంద్రతని పోగొట్టుకొని జీవితాన్ని అంధకారం చేసుకోమాకండి. ఆ ఉప్పదనం ఉంటేనే దానికి విలువ మరణించిన తర్వాత కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే, మీరే దానికి ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే మరణించినటువంటి మీ పూర్వీకుల్ని ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటే దానికి కారణం వాళ్ళు చేసినటువంటి త్యాగపూరిత కార్యాలు. ఇప్పుడు త్యాగం చేసే తల్లిదండ్రులు చాలా తక్కువ. వాళ్ళు దేనికి త్యాగం చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ త్యాగాలు ఏంటో వీళ్ళకి తెలుసు. కానీ పూర్వీకులు చేసినటువంటి త్యాగాల వల్ల కొన్ని జీవితాలు నిర్మించబడ్డాయి. ఇప్పుడు కూడా మనం మన సుఖాలని, మన ఆనందాలని, మన జీవితంలో నేను ఎంజాయ్ చేయాలనే ఆలోచనలు మీరు చేస్తే కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. అవమానాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. కొన్ని వ్యసనాల మూలంగా అవమానాలని మనమే కొని తెచ్చుకుంటాం. ఆ వ్యసనాలకి పక్కనోళ్ళ మీద, వాళ్ళ మీద మనం వృద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. మనం కొన్ని త్యాగాలు చేయాలి. అది మన బిడ్డలకి భవిష్యత్తు నిర్వర్తిస్తూ ఉంటుంది.
మనకి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడదు. ఒక వ్యక్తిని మాట్లాడుకునేటప్పుడు, తిట్టుకునేటప్పుడు పలానా వ్యక్తి ఇట్లా అన్నాడు అని అంటే వెంటనే మనం ఉపయోగించే మాట ఏం ఉపయోగిస్తాం? భాగ్యమ్మ చాలా ముచ్చుది అన్నాను అనుకో, ఎదురుగా లేదు భాగ్యమ్మ నిన్ను వెడంగిని ముచ్చుది అంది అన్నాను అనుకో, పక్కనే ఉన్నటువంటి లూర్దుమ్మో పాపమ్మో ఇంకో మాట చెప్తారు, సామి భాగ్యమే ముచ్చది కాదు, వెడంగిని కూడా ముచ్చదే. ఓకేనా? వెడంగిని కూడా ముచ్చదే. ఇప్పుడు భాగ్యము ముచ్చదే, వెడంగిని ముచ్చదే. ఇప్పుడు నేను ముచ్చదాన్ని అయితే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను కూడా ముచ్చదాన్నే, పెద్ద పెద్ద అది ముచ్చదే ఇది ముచ్చదే, నేను కూడా ముచ్చదాన్నే అంటే ఆ కోవలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయితే నా గురించి మాట్లాడవచ్చు. మీరు ఇలా వెళ్ళారనుకో, అలా ఆలోచన చేశారనుకో, అది జీవితాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాలని నాశనం చేస్తుంది. అది కాదు కావాల్సింది. వాళ్ళిద్దరు ముచ్చోళ్ళు అయితే నాకెందుకు, నేను మాత్రం మంచిదాన్ని, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. అలా ఎప్పుడైతే మనిషి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచన చేస్తాడో అప్పుడు ఆ కుటుంబం గౌరవాన్ని తెచ్చుకుంటుంది, ఆ కుటుంబం గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది. వినపడుతుందా మీకు? ఉత్తరాదు వాళ్ళు చదవట్లేదు, వీళ్ళు చదవట్లేదు, మనం చదివితే మాత్రం ఏం ఎరగదీస్తాం అనుకుంటారు కొంతమంది. వాళ్ళు వీళ్ళతో మనకు అనవసరం, మనం చదవాల్సింది మనం చదువుకోవాలి. వినపడుతుందా మీకు? ఎవడు చదువు వాడి జీవితాన్ని నిర్మిస్తుంది. పుచ్చకాయలు ఎవడ చదువు వాడి జీవితాన్ని నిర్మిస్తుంది, ఎవడి కష్టం వాడి జీవితాన్ని నిర్మిస్తుంది. వాడితో వీడితో పోల్చుకొని నేను కూడా ఆ ఊబులో అడిగి పెడితే నా జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. వాడి జీవితం వీడి జీవితం నాశనం అయింది కదా, ఇప్పుడు నా జీవితం పోయింది అనుకుంటే నువ్వు కూడా మట్టిలోనే పోతావు. అలా కాకుండా క్రీస్తు ప్రభు మనకి చెప్పినట్టుగా ఈ ఉప్పదనం ఏదైతే ఉందో, నీలో ఉన్న ఆ వెలుగు ఏదైతే ఉందో, నీలో ఉన్న ఆ సాంద్రత ఏదైతే ఉందో దాన్ని ఆర్థికంగా కాపాడుకో, సామాజికంగా కాపాడుకో, ఆధ్యాత్మికంగా కాపాడుకో. నీ బిడ్డలు నీకు బంగారు జీవితాన్ని అందించుకో. అదే నీ జీవితాన్ని కూడా శాశ్వతంగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యాన్ని అనుసరించి మన జీవితాలని మార్పు చేసుకుంటూ దేవుడు ఆశించినటువంటి వ్యక్తులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలను నిర్మించుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాలను, ఆశీస్సులను మనపై, మన కుటుంబాలపై ప్రసారింపచేయమని ఆ భగవంతుని మనసారా వేడుకుందాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం. పరలోకమును